ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? దేవుడు మహాకృపను బట్టి ఆయన సన్నిధిలో ఆయన వాగ్దానాన్ని మరొక దినం వినడానికి దేవుడు కృప చూపించాడు. దేవుడి దినాన్ని మనకిస్తున్న వాగ్దానాన్ని ధ్యానించుకుందామా? నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనం. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. దేవుడికి మహిమ కలుగును గాక. నిజంగా ఆయన సన్నిధిలో ఉన్న ఆనందం, ఆయన సన్నిధిలో ఉన్న సంతోషం మరి దేనిలోనూ కూడా మనకు దొరకదు. దేవుడు ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను మనకు నియమించాడు. ఆ ఆజ్ఞల్లో, ఆ కట్టడలో ఎవరైతే జీవిస్తారో వారు నిజంగా చాలా బలం పొందుతారు. ఆ దినాల్లో నీటి గుమ్మం ఎదుటికి ఎజ్రా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా పిలువనంపించి మోషే నియమించిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని వివరించగా తెలివి కలిగినటువంటి స్త్రీ పురుషులు ఆ వాక్యాన్ని విని గ్రహించి ఆ వాక్యంలో ఉన్నటువంటి అనేకమైన గూఢమైన మర్మాలు, అనేక విషయాలు వారు తెలుసుకొని వారు ఇంతవరకు ఎలా నడుస్తున్నారో, వారు చాలా అవిధేయతగా, వారు చాలా దేవునికి వ్యతిరేకంగా జీవించిన విధానం అంతా వారు జ్ఞాపకం చేసుకుని చాలా దుఃఖించి ఏడుస్తున్నారటండి. అటువంటి సమయంలో ఎజ్రా వారిని ధైర్యపరుస్తూ చెప్తున్నాడు, మీరు దుఃఖపడద్దు, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందుదురు. నిజంగా దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం, దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను నమ్మకంగా పాటించే వారి జీవితంలో దేవుడు బలమిస్తాడండి. అందుకే పౌలు భక్తుడు కూడా చెప్తున్నాడు, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎందుకంటే ఆనందం ఎక్కడ దొరుకుతుంది అంటే ఆయన వాక్యాన్ని వినడం ద్వారా. నిజంగా అనేక సార్లు మనం దేవుని మందిరానికి దుఃఖముక్కులమై వస్తాం, చాలా ఇరుకు ఇబ్బందులతో వస్తాం. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలని దేవుని కొరకు, దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తున్న సమయంలో దైవజనులో నుంచి దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు మనము చాలా బలం తెచ్చుకుంటాం. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, నాతోనే మాట్లాడాడని చాలామంది చెప్తూ ఉంటారు. నిజంగా అనుభవం పొందిన వారికే అది అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన వాక్యము, ఆయన ధర్మశాస్త్రము, ఆయన ఆజ్ఞలు గైకొన్నవారు దేవుని సన్నిధిలో చాలా బలం పొందుకుంటారు. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి ఆయన ధర్మశాస్త్రాన్ని నిరంతరం ధ్యానించేవారుగా, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు నమ్మకంగా పాటిస్తూ ఆయన సన్నిధిలో యథార్థంగా జీవించే కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి దాన్ని మనం కాపాడుకుంటూ నిర్లక్ష్యంగా కాకుండా తెలివి కలిగి, గ్రహించగలిగిన శక్తి కలిగి మనం దేవుని సన్నిధిలో ఆ ఆజ్ఞలను, కట్టడలను పాటిస్తూ దేవుని కొరకు మనం జీవించినట్లయితే దేవుడు మళ్ళీ నిత్యము కూడా బలవంతులుగా చేస్తాడు, శక్తివంతులుగా చేస్తాడు. ఆత్మీయ జీవితంలో మనం ఏమాత్రం కూడా కృంగిపోకుండా శారీరకంగా, ఆత్మీయంగా అన్ని విషయంలోనూ కూడా దేవుడు మనల్ని వర్ధిలింపచేస్తాడు. అటువంటి కృప కొరకు మనం ప్రార్థించుకుందాం. దేవా, నీ ఆజ్ఞలు, నీ కట్టడలు పాటించడం వల్ల, నీ ధర్మశాస్త్ర గ్రంథాన్ని మేము వినటమే కాదు నాయన, ఆ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాలు నాయన మేము నమ్మకంగా అనుసరించడం వల్ల ప్రభా మేము బలం పొందుతామని ఈరోజు నీ లేఖనం ద్వారా మాతో మాట్లాడుతున్నారు ప్రభా. ఇదిగో నాయన, ఇదిగో నీ వాగ్దానం వింటున్నటువంటి నీ ప్రియ బిడ్డలు ప్రభా ఏ విధమైన సమస్యల్లో ఉన్నారో, ఏ విధమైన కృంగుదల్లో ఉన్నారో, ఏ అశాంతితో ఉన్నారో, ఏ దుఃఖంలో ఉన్నారో ప్రభా, నీ వాగ్దానాన్ని బట్టి ప్రభా వారు ఆనందించి ప్రభా నీ ఆజ్ఞలను అనుసరించి అయ్యా నడవడం వల్ల నూతన బలం పొందుకుని వారు శక్తిమంతులగినట్లుగా నాయన మీ ఆశీర్వాదం, నీ కృప వారి మీదకి మీరు పంపించమని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.